హలో ఎవ్రీవన్. యాక్చువల్గా మనకు తెలుసు కదా, పనసకాయలు అదేవిధంగా నేరేడుకాయలు సీజన్ వచ్చినప్పుడు అందరూ తినాలని అనుకుంటాము. ఇక్కడ ఏంటంటే మనకు నేరేడుకాయలు అనేది షుగర్ పేషెంట్స్ కూడా తినచ్చండి, అసలు ప్రాబ్లమే ఉండదు. నేరేడు పళ్ళు తింటే దాని గింజలు కూడా ఎండబెట్టి మెడిసిన్కి అయితే యూస్ చేస్తారు. కానీ ఇక్కడ ఒకటి ఏంటి అంటే, నార్మల్గా ప్రెగ్నెంట్ లేడీస్ అయితే పనసకాయలు కానీ నేరేడుకాయలు కానీ తినకూడదండి. పనసకాయ పీస్ అన్న 1 or 2 పీసెస్ తినచ్చు, బట్ నేరేడుకాయలు అయితే అస్సలు తినకూడదు ప్రెగ్నెంట్ లేడీస్. ఎందుకంటే మోస్ట్లీ అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ప్రెగ్నెంట్ లేడీస్ గాన నేరేడు పళ్ళు తింటే. అదే కాకుండా ఆ నేరేడు పళ్ళు తినడం వల్ల వాళ్ళకి ఏమవుతుంది అంటే, పుట్టబోయే బేబీకి ఫ్యూచర్లో వాళ్ళు పుట్టిన తర్వాత మొత్తం ఎక్కడో ఒక ప్లేసెస్లో అంతా బ్లాక్గా అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. ఇది రియల్గా ఫేస్ చేసింది కాబట్టి నేను మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. సో ప్రెగ్నెంట్ లేడీస్ జాగ్రత్తగా ఉండండి. నేరేడు పండ్లు అయితే తినద్దండి, వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. నేరేడు పళ్ళు, పనస పండ్లు కూడా ఎక్కువ తినద్దండి. మినిమంగా